పెళ్ళాక నేను యూఎస్ వెళ్ళేటప్పుడు అందరూ ఎమోషనల్ అయిపోయారు, నన్ను కూడా ఎమోషనల్ చేశారు. సో ఈ వీడియో దాని గురించే. ఇప్పుడు ఈ రెండు ఫిల్ చేయాలి మనం. ఒక దాంట్లో బట్టలు, ఇంకో దాంట్లో ఫుడ్డా. అమ్మ ఇంకా చందు ఎవ్రీ 6 monthsకి ఒక్క పార్సల్ పంపించేవాళ్ళు ఫుల్గా స్నాక్స్తో. నేను అక్కడ తిండి తినట్లేదు అనుకొని నార్మల్గా చందు చాలా తక్కువ ఇంట్లో పని చేయటం, కానీ నా కోసం బట్టలన్నీ సర్ది బ్యాగ్లో ప్యాక్ చేస్తుంటే చాలా బాగా అనిపించింది. స్నాక్స్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది మమ్మీ చేసే లడ్డూలే. ఆ లడ్డూలు లేకుండా నేను ఎక్కడికి వెళ్ళట్లేదు ఈ మధ్య అయితే. కావాలి అది. నా బట్టలా? ఎప్పుడు? ఇప్పుడు సర్దింది మా ఆవిడ కదా. కిస్ అవుతున్నావు కనమా. ఇదిగో 500 ఉంచు. 500 ఉంచు. ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. రికార్డింగ్ ఆన్ చేస్తే రికార్డింగ్ ఆఫ్ చేస్తే మాత్రం చెప్తున్నా. నోట్లో కొనుక్కి ఉన్నా మనం చాక్లెట్స్ కొనుక్కో. ఇదిగో చాక్లెట్స్ 500తో చాక్లెట్స్ కొనుక్కో. డబ్బులు తీసుకుంటే వెళ్ళిపోతున్న ఫీలింగ్ వచ్చిద్దా? అందుకే తీసుకోలేదా? మరి కెమెరా ఆన్ చేస్తే చెప్పేందుకు ఆ మాట? నా జాబ్ పోయింది కాబట్టి నా మైండ్లో నేను ఫస్ట్ యూఎస్కి వెళ్ళాలి, తర్వాత జాబ్స్కి అప్లై చేయాలి, మంచి జాబ్ కొట్టాలి, ఆ తర్వాత నేను చందుని యూఎస్ ఎలా తీసుకురావాలో ఆలోచించాలి, అసలు ఇవన్నీ వర్క్ అవుతాయా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది మైండ్లో నాకైతే. రే ఏం లెక్క పెడుతున్నానమ్మా? పృథ్వీ పోలాండ్ కరెన్సీ తీసుకొచ్చి ఇచ్చారు అన్నీ. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, మా తమ్ముడు పోలాండ్లో ఉంటున్నాడు. వాడు అక్కడి నుంచి వచ్చేటప్పుడు అమ్మ కోసం చందు కోసం అని కాయిన్స్ కలెక్ట్ చేసి తీసుకొచ్చాడు అనమాట. పోలాండ్ అన్నీ ఇచ్చావు కదా, నోట్స్ తప్ప కాయిన్స్ అన్నీ ఇచ్చావు. అవును లైట్ ఇంకో లైట్, అది కూడా రైట్. అది చాలా అంతే. ఫానే పర్లేదు. లవ్ చేసుకున్నప్పుడు థింగ్స్ వేరేగా ఉంటాయి అండ్ పెళ్లి చేసుకున్నాక థింగ్స్ వేరేగా ఉంటాయి అనుకుంటా. అందుకే 3 years తను నాకు దూరంగా ఉన్నా కానీ పెద్దగా అనిపించలేదు, కానీ పెళ్ళి తర్వాత ఇది మన లాస్ట్ డిన్నర్, మళ్ళీ ఎప్పుడు కలిసి తింటామో ఎప్పుడు కలిసి తిరుగుతామో అని ఊహించుకుంటేనే చాలా బాధ అనిపించింది. గుడ్, తినేసి ఏం కాదు, బాగుంటుంది. ఓకే, హెల్దీ కదా. హెల్తీ. ఆ మొహం చూసి చెప్పురా, అది హెల్దీ ఆరా? అది చెప్పురా, కొంచెం ఉండాలి. నేను ఏదో ఫార్మాలిటీకి హెల్దీ అంటుంటే హెల్దీయే. అబ్బా సాయిరామ్, బెటర్ పడుకొని లేవు. నాకు ఫ్లైట్ ఉంది మర్చిపోయినావా? కల్లో లేము. లేవు గెటప్ కనమా, లేవు కల్లో లేము, ఫ్లైట్ ఉంది. ఇప్పుడు నోరు తెరు. థమ్స్అప్ కష్టపడు అక్కడ. అదిగో మా ఆవిడ ఇంకా మా మరదలు ఇక్కడ సర్దుతుంటే నీకు థమ్స్అప్ కావాలా? ఇదిగో కెమెరా ఇచ్చి కొడతాను ఇట్లా. వీసా రాలేదని నువ్వు కూడా ఎక్కేస్తావేంటి? బ్యాగ్లో ఖాళీయే కదా, ఎక్కే. కానీ థింగ్ ఏంటంటే నాకు 23K చేసే బ్యాగ్కి. ఇదిగో నాకు తెలిసి మా వాళ్ళకి ఫీస్టే. ఇవ్వనన్నా. ఇంకో ట్రాన్సిషన్లో యూఎస్లో ఉండను. ఓకే, రెడీ? 3, 2, 1. ఐఎమ్ రెడీ టు గో. బై డాడీ. బాయ్ 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 యమ్ని పిన్ని. బాయ్ బాయ్ తాన్సి. ఏ అగస్య బాయ్ చెప్పు. బాయ్ బాయ్. నీకు హ్యాపీయే కదా? అయ్యో కొట్టకూడదు అట్లా. బాయ్ బాయ్. ఏడవకూడదు, మీరు ఏడిస్తే ఎలాగా? ఏం చెక్ చేస్తున్నావు?
హార్డ్ డిస్క్లు, ల్యాప్టాప్, డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నట్టే మోస్ట్లీ. లేకపోతే ర్యాపిడో చేస్తావా టైంకి? ర్యాపిడో చేసాను. శానోసేకే కదా చేసేద్దాం. ఏడకు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త లేడు. ఫస్ట్ నీ ఆరోగ్యం సంగతి చూసుకో చాలు. ఏమవుతుంది? ఓకే మామ, నువ్వు ఎక్కినా అటెక్కు. నువ్వు అటెక్కేసి. అగస్యా ఏం చెప్పు తీసుకొని కొడుతున్నావు ఎవరిని? ఏంటి డబ్బులు ఇచ్చాడు బుద్ధి? ఎంత ఎదురొచ్చానని. అవునా? ఎయిర్పోర్ట్లో లోపలికి వెళ్ళి మాట్లాడడానికి ఒక బాక్స్ లాగా ఉండిద్ది అనమాట. సో అక్కడికి వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలి. దాని గురించే మాట్లాడుతున్నాం మేము. లెఫ్ట్ హ్యాండ్ ఇస్తారు అసలు. నో కామన్ సెన్స్. ఏడుస్తావు కొంచెం. ఏడు. ఏంటి? హ్యాపీగా పంపించాలా? కనమాట ఏమైనా చెప్పాలా? ఐ వాంట్ టు సే సంథింగ్. పెళ్ళై 5 days అయింది, వెళ్తున్నా అని చెప్పి ఏం బాధపడకు. ఓన్లీ ఫ్యూ మంత్స్ థింగ్స్ సార్ట్ చేసే ఉన్నాయి, అవగానే వచ్చేస్తా. ఓకేనా? డోంట్ క్రై, డోంట్ క్రై, డోంట్ క్రై. ఏడనన్నావు? వచ్చేస్తుందా? ఏం కాదు. ఇగో అక్కడ ట్రంప్తో మామూలుగా ఉండదు. ఏం టెన్షన్ పడకు. ఎక్కువ రోజులు అన్నీ ఉండండి, సరేనా? ఏం అర్థం కాకపోయినా, లేకపోతే ఎక్కడైనా స్టక్ అయిపోయినట్టు అనిపించినా, అసలు ఏం చేయాలని లేకపోయినా మీతోనే నేను ఉన్నా, సరేనా? క్షేమంగా వెళ్ళి క్షేమంగా లాభంగా రా. సరే. ఓ లెటర్ రాసావు కదా నా కోసం? చిన్నది ఈసారి. ఇది ఇక్కడ ఓపెన్ చేయనా? ఇలాగ చూసుకున్నా ప్రశాంతంగా ఓపెన్ చేసుకున్నా. సరేనా? ఈసారి మర్చిపోతావా? మర్చిపోను, ఇది ఫైల్లో పెట్టుకుంటా. ఓకే? లాస్ట్ టైం ఓపెన్ చేయమంటే ఓపెన్ రికార్డింగ్ చేసుకుని ఓపెన్ చేయలేదు, కాల్స్ ఓపెన్ చేయంటే చేయకుండా ఓపెన్ చేసి. అంటే ఆ మూమెంట్లో అలా చేశాను. సరే ఈసారి కాల్ చేయనా? ఓకే పద. చందు అయిపోయిన తర్వాత మమ్మీని తీసుకెళ్ళి మమ్మీతో కూడా మాట్లాడాను. నేను చందుకి మమ్మీకి ఇద్దరికి ఒకటే చెప్పాను అనమాట. సో ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకొని ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఇద్దరికి రెస్పెక్ట్ ఇచ్చుకొని ఉండండి. దట్స్ ఆల్ ఐ వాంట్ అని చెప్పేసి అని. ఇలా వచ్చానో లేదో మళ్ళీ మా అత్తగారు స్టార్ట్ చేశారు ఆడవటం. నేను ఎక్స్పెక్టే చేయలేదు మా అత్తగారు అలా ఏడ్చేస్తారని. అక్కడికి స్టార్ట్ అయిపోతుంది. అందరు అప్పుడు దాకా బాగానే కంట్రోల్ చేసుకున్నారు. మా అత్తయ్య గారి దెబ్బతో అందరికి స్టార్ట్ అయిపోయినాయి ఏడుపులు, ఇంకా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఒకవేళ థింగ్స్ ఉల్టా పూట ఎలా ఉన్నాయి అలా ఉంటే వెళ్ళాను కూడా ఆమె పిలిచి ట్రై చేద్దాం, పంపిస్తాను. జాగ్రత్తగా వచ్చాను. తెల్లగా వస్తాను. పైసలు కావాలరా, పైసలు. అప్పటిదాకా నేను చాలా కంట్రోల్గా ఉన్నోడిని సడన్గా ఎందుకు తమ్ముడిని చూడంగానే ఏడు స్టార్ట్ అయిపోయింది. తెలీదు ఎందుకు వచ్చిందో కూడా, అలా వచ్చేసింది అంతే నాకు. ఇంకా వన్ లాస్ట్ హగ్ ఇచ్చుకొని అందరికి టాటా చెప్పడానికి రెడీ అయిపోయాను నేనైతే. ఏంటో వాయిస్ ఓవర్ ఇస్తున్న ఏడుపు వచ్చేస్తుంది ఇవన్నీ చూస్తుంటే. ఏం చేస్తున్నావు? ఏంటి సాల్ట్ వాటర్ అయ్యి ఏంట్రా? ఇప్పుడే బ్యాగేజ్ చెక్ అయిపోయింది.
అక్కడ ఎవరో సింగపూర్ ఎయిర్లైన్స్ దగ్గర ఒక ఆమె గుర్తుపట్టింది, మీరు రేవంతేనా అని అడిగింది. మా వాళ్ళు ఏమో ఇక్కడ విజిటర్ గ్యాలరీ దగ్గర వెయిట్ చేస్తున్నారంట. లోపల ఒక ఆమె గుర్తుపట్టింది తెలుసా. సో ఆమె, రేవంత్ మీరేంటి అప్పుడే వెళ్ళిపోతున్నారు, మీరు రేవంతేనా అని అడిగింది. అప్పుడే వెళ్ళిపోతున్నారు ఏంటి అని అడిగింది. అంటే షీ సా అవర్ మీటప్ వీడియో అనుకుంటా. ఫేమస్ ఫేమస్ ఫేమస్. చాలా చాలా ఆలోచించి నేను ఇండియాకి అయితే వచ్చేసాను. అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటాను అనమాట. అక్కడ నా ఫ్రెండ్స్ అందరినీ గుర్తొస్తూ ఉంటారు, కానీ నా బద్ధకానికి నేను ఫోన్ కూడా చేయను అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. See you all in the next video. Bye bye.